Dear learners, welcome. In this class, I am going to discuss how to find the integrating factor for the non-exact differential equation of the form mdx plus ndy is equal to 0 and in homogeneous form. So let us recall few important aspects. First one is exact differential equation. A differential equation of the form mdx plus ndy is equal to 0 is said to be an exact differential equation if it can be written as mdx plus ndy is equal to derivative of f of xy. So mdx plus ndy is equal to 0 అనే ఫామ్ లో ఉండేటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం ఎగ్జాక్ట్ అని ఎప్పుడు అంటామంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం డెరివేటివ్ ఆఫ్ సమ్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్వై గా రాయగలిగితే అప్పుడు మనం దీన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాం. ఇక్కడ m, n ఈ రెండు ఏమి అంటే బోత్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్, వై. ఈ రెండు కూడా ఎక్స్ వైలలో ఉండేటువంటి ప్రమేయాలు. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ కావాలి అంటే దీన్ని మనం డెరివేటివ్ ఆఫ్ సమ్ ఫంక్షన్ గా రాయగలగాలి. సో నెక్స్ట్ కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్నెస్. సో ప్రతిదానికి కూడా మనం డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై గా రాయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి దెర్ ఈస్ వన్ కండిషన్ టు ఫైండ్ వెదర్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ mdx plus ndy is equal to 0 is exact or not. That condition is nothing but dou m by dou y is equal to dou n by dou x. సో ఎగ్జాక్టా కాదా ఎలా చెక్ చేస్తామంటే డో బై డో వై ఆఫ్ ఎం. సో ఎం ఎన్ అనేవి ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ వై అన్నాం కదా, ఇక్కడ ఎం ని విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి, అలానే ఎన్ అనే ఫంక్షన్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఈ టూ వాల్యూస్ ఈక్వల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం ఎగ్జాక్ట్ అని అంటాం. నెక్స్ట్, how to find the general solution. So to find the general solution for the exact differential equation is integral m dx plus integral n dy is equal to c. So m అనే ఫంక్షన్ ని విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేట్ చేయాలి, n ఫంక్షన్ ని విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేట్ చేయాలి. అయితే ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మనకి సర్టన్ కండిషన్స్ ఉన్నాయి. ఏమి అంటే m dx చేసేటప్పుడు m అంటే ఫంక్షన్ ఆఫ్ xy కదా, ఇందులో y అనేటువంటి టర్మ్స్ ఏమున్నా సరే వాటిని కాన్స్టెంట్స్ గా ట్రీట్ చేయాలి. సో m, n రెండు కూడా ఫంక్షన్స్ ఆఫ్ xy కదా, m dx చేసేటప్పుడు y ఉంటే దాన్ని మనం కాన్స్టెంట్ గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంటెగ్రల్ n dy అంటే n కూడా ఫంక్షన్ ఆఫ్ xy నే కదా, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే టర్మ్స్ నాట్ కంటైనింగ్ x లేకుండా ఉండేటువంటి టర్మ్స్ ని మాత్రమే తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ వై బై 2 ప్లస్ వై బై 4 ఇలా ఉన్నాయనుకోండి, టూ టర్మ్స్ ఉన్నాయనుకోండి, ఈ టూ టర్మ్స్ లో ఈ టర్మ్ లో ఎక్స్ ఉంది కాబట్టి ఈ టర్మ్ ని మనం తీసుకో. సో ఎక్స్ లేకుండా ఉండేటువంటి టర్మ్ అంటే వై బై 4. సో దీన్ని మాత్రమే మనం విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేట్ చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇదంతా కూడా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ ఎలా చేయాలి అనే దానికి ఫార్ములా. సో అలా కాకుండా డో ఎం బై డో వై నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయింది అనుకోండి, అప్పుడు వాటిని మనం ఏమంటాం, నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. సో ఎగ్జాక్ట్ కానప్పుడు మనం వాటిని ఎలా ఎగ్జాక్ట్ చేస్తాము అంటే బై ఇంటిగ్రేటింగ్ విత్ ఎ సూటబుల్ ఫ్యాక్టర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఎగ్జాక్ట్ కాని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని ఎగ్జాక్ట్ చేయడానికి మనం ఒక ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేయాలి. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇందులో నేను ఈరోజు డిస్కస్ చేసే మెథడ్ ఏంటి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ కాదు, బట్ mdx ప్లస్ ndy is equal to 0 ఉంది కదా, అది హోమోజీనియస్ ఫామ్ లో ఉంది అనుకోండి. సో హోమోజీనియస్ అంటే సమఘాతీయము అంటాం కదా, ఆ ఫామ్ లో ఉన్నప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బై యూజింగ్ ద ఫార్ములా 1 by mx plus ny. సో ఎగ్జాక్ట్ mdx ప్లస్ ndy is equal to 0 అనే మోడల్లో ఉండాలి. అది ఎగ్జాక్ట్ కాదు, బట్ హోమోజీనియస్ ఫామ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ 1 by mx plus ny అనే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఈ 1 by mx plus ny అంటే హోమోజీనియస్ ఫామ్ లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో అందులో ఫస్ట్ ప్రాబ్లమ్, సో దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. సో ఫస్ట్ ప్రాబ్లమ్,
solve x square y dx minus x cubed plus y cubed into dy is equal to 0. సో జస్ట్ మా ఇక్కడ మీకు మెథడ్ ఏ మెథడ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏం యూజ్ చేయాలి అనేది ఏమి ఇవ్వరు ఎగ్జామ్ లో. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంది అనేది రాసుకోవాలి. సో హియర్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ m dx plus n dy is equal to 0 అనే ఫామ్ లో ఉంది. ఇందులో m అంటే ఏంటి? m dx తో అసోసియేటెడ్ గా ఉన్నది m, కాబట్టి ఇక్కడ m అన్నప్పుడు x స్క్వేర్ y అని రాస్తాం. n అంటే ఏంటి? ఇక్కడ y తో అసోసియేటెడ్ గా ఉన్నది అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. సో ఇలా ఫస్ట్ మనం mn రాయాలి. రాసాక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ దిస్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్ ఆర్ నాట్. ఎగ్జాక్టా కాదా అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఎలా చెక్ చేస్తాము? సో ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటి? డో ఎం బై డో వై, డో ఎన్ బై డో ఎక్స్ రెండు ఈక్వల్ కావాలి. సో ఈక్వల్ అవుతాయా లేదా ఫస్ట్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ డో ఎం బై డో వై అంటే అర్థం ఏంటి? డో బై డో వై ఆఫ్ ఎం అని. ఎం అంటే ఎక్స్ స్క్వేర్ వై. సో డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. డో బై డో వై అంటే మీనింగ్ ఏంటి? పార్షియల్ డిఫరెన్షియేషన్, పాక్షిక అవకలనం విత్ రెస్పెక్ట్ టు వై. సో పాక్షిక అవకలనం చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై చేసేటప్పుడు ఎక్స్ రిలేటెడ్ టర్మ్స్, ఎక్స్ తో ఉన్నటువంటి పదాలని మనము కాన్స్టెంట్స్ గా ట్రీట్ చేయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ అనేది అవుట్ సైడ్ రాయండి. డో బై డో వై ఆఫ్ వై. ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో మీరు పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి అనేది మీకు ప్రాబ్లమ్స్ చేస్తుంటారు. సో విత్ రెస్పెక్ట్ టు వై అన్నప్పుడు ఎక్స్ కానీ ఎక్స్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ ఏవైనా సరే, లాగ్ ఎక్స్, సైన్ ఎక్స్, వాట్ ఎవర్ మేబీ, వాటిని మనం కాన్స్టెంట్స్ గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం అవుట్ సైడ్ రాసాము, ఎక్స్ స్క్వేర్ అని రాసాం. డో బై డో వై ఆఫ్ వై. డో బై డో వై ఆఫ్ వై అంటే 1 అని తెలుసు కదా, కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో డో ఎం బై డో వై మనం క్యాలిక్యులేట్ చేసాం అండ్ దట్ వాల్యూ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇన్ ద సిమిలర్ మేనర్ వీ హ్యావ్ టు ఫైండ్ డో ఎన్ బై డో ఎక్స్. డో ఎన్ బై డో ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎన్. ఎన్ అంటే ఏంటి? ఇక్కడ మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్డ్, మైనస్ ఎక్స్ క్యూబ్డ్ మైనస్ వై క్యూబ్. మరి దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నప్పుడు మైనస్ ఎక్స్ క్యూబ్డ్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 3x స్క్వేర్. సో ఎక్స్ క్యూబ్డ్ డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్ మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ వై క్యూబ్. ఇక్కడ రివర్స్, ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్, వై ఫంక్షన్స్ ఆఫ్ వై ఏ ఉన్నా వాటిని కాన్స్టెంట్స్ గానే ట్రీట్ చేయాలి. మరి వై క్యూబ్డ్ కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 అవుతుంది. కాబట్టి మనకు మైనస్ 3x స్క్వేర్ వస్తుంది. సో చూడండి, డో ఎం బై డో వై ఏమో ఎక్స్ స్క్వేర్ వచ్చింది. డో ఎన్ బై డో ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తే మైనస్ 3x స్క్వేర్. మళ్ళీ ఇవి రెండు సేమ్ ఉన్నాయా? దే ఆర్ నాట్ సేమ్. సో డో ఎం బై డో వై ఈజ్ నాట్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్. Okay, so both are not equal, so we can say that this is not an exact differential equation. So ఇది exact differential equation కాదు. సో ఎగ్జాక్ట్ కాదు అన్న వెంటనే మనం ఈ ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంది అనేది చూడండి. ఎక్స్ స్క్వేర్ వై అంటే ఈ టర్మ్ యొక్క ఘాతం ఎంత? 3. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ కి 2 ఉంది, వై కి 1 ఉంది కదా, అంటే దీని యొక్క ఘాతం 3. ఎక్స్ క్యూబ్డ్ అంటే పవర్ 3, దీనికి కూడా పవర్ 3, అంటే ఈచ్ టర్మ్ కి మనకి పవర్ సేమ్ ఉంది కాబట్టి ఇది హోమోజీనియస్. సో అండ్ ఇట్ ఈస్ ఇన్ విచ్ ఫార్మ్? హోమోజీనియస్ ఫార్మ్. సో హోమోజీనియస్ ఫార్మ్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కి ఫార్ములా 1/mx plus ny. సో 1/mx plus ny, m తెలుసు మనకు x స్క్వేర్ y అని, x అంటే x, n అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ వై క్యూబ్డ్ ఇంటూ వై. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. సో సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్డ్ వై మైనస్ ఎక్స్ క్యూబ్డ్ వై మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, వై క్యూబ్డ్ ఇంటూ వై అంటే వై పవర్ 4. సో 1/mx plus ny అనే ఫార్ములా ఎందుకు రాసాము? హోమోజీనియస్ కాబట్టి 1/mx plus ny. సో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఈ రోజు నేను చెప్తున్నది హోమోజీనియస్ ఫామ్ లో ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, సో ఎక్స్ క్యూబ్డ్ వై మైనస్ ఎక్స్ క్యూబ్డ్ వై క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వస్తుంది అంటే 1/-y పవర్ 4 అంటే -1/-y
y power 4. So this is the integrating factor. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేశాక నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే మనకి గివెన్ ఈక్వేషన్ ని మనం ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నాట్ ఎగ్జాక్ట్ కదా, దీనికి మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కున్నాం. ఇప్పుడు ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తో దీన్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది ఈక్వేషన్ 1. సో ఇక్కడ క్లియర్ గా చూడండి, మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ IF. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ని మల్టిప్లై చేయాలి. మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి? x² y dx minus x³ plus y³ into dy is equal to 0. So this is the given differential equation. Now we have to multiply this with integrating factor. So integrating factor ఏంటి ఇక్కడ? -1 by y power 4. సో దీన్ని మల్టిప్లై చేస్తే మైనస్ y power 4 మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ కూడా మైనస్ y power 4 అన్నప్పుడు y power 4 రాయండి. ఇక్కడ -1 by y power 4 అన్నారు కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఏమైతుంది? ప్లస్ అయిపోతుంది. సో ఇస్ ఇట్ క్లియర్? మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని -1 by y power 4 తో మనం ఈ విధంగా మల్టిప్లై చేస్తూ ఉన్నాం. మల్టిప్లై చేశాక కూడా ఇది mdx plus ndy is equal to 0 అనే మోడల్లోనే ఉంటుంది. అయితే ఇక్కడ మనం మల్టిప్లై చేశాక కాబట్టి వీటిని మనం m1 అని, దీన్ని n1 అని అనుకుంటాం. సో m1 వచ్చేసి మైనస్ x² by y power 4. సో ఇక్కడ y మనం క్యాన్సిల్ చేసుకుంటే మైనస్ x² by y³. సో దిస్ ఈజ్ m1. అలానే n1 అన్నప్పుడు స్ప్లిట్ చేసి రాసుకుందాం. x³ plus y³ by y power 4 కదా, x³ by y power 4 plus y³ by y power 4 అంటే x³ by y power 4 plus 1 by y. ఇది n1. సో దిస్ ఈజ్ n1. ఇది n1, ఇది m1. Okay na? Now we have to multiply. Yes, after multiplying with integrating factor, so call it as equation number 2. ఇప్పుడు ఈ 2 వచ్చేసి మనకి ∂m1 by ∂y, ∂n1 by ∂x మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి. సో బోత్ విల్ బి ఈక్వల్. యూ కెన్ వెరిఫై, మీరు చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనము therefore 2 is ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ 2 అనేది మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది. మరి ఎగ్జాక్ట్ అయింది అంటే జనరల్ సొల్యూషన్ కి సేమ్ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఇంటెగ్రల్ m1 dx. ఎందుకంటే m అంటే మనకు ఒరిజినల్ ప్రాబ్లం లో ఇచ్చినది. ఇక్కడ ఆఫ్టర్ మల్టిప్లైయింగ్ విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనం m1 అంటున్నాం. m1 dx ప్లస్ ఇంటెగ్రల్ n1 dy is equal to c. So remember the conditions here. Integral m1 dx దగ్గర ట్రీటింగ్ y as కాన్స్టెంట్ అంటే y ని మనం స్థిరాంకం లాగా భావించాలి. ఇంటెగ్రల్ n1 dy దగ్గర ఏంటి? ఇక్కడ టర్మ్స్ నాట్ కంటైనింగ్ x అంటే x లేకుండా ఉండేటువంటి టర్మ్స్ రాయాలి. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ జనరల్ సొల్యూషన్. సో ఇంటెగ్రల్ m1 dx treating y as constant plus integral n1 dy, here the condition is terms not containing x is equal to c. So this is the formula. You should remember this formula. Now according to this formula, here m1 is, which implies ఇంటెగ్రల్, వాట్ ఈస్ m1? m1 వచ్చేసి ఏంటి ఇక్కడ? -x² by y³ -x² by y³ dx ప్లస్ ఇంటెగ్రల్, ఇదేంటిది? n1 అంటే x³ by y power 4
ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు సి. అయితే ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ ఏం చేయాలి, వైని కాన్స్టెంట్ గా ట్రీట్ చేయాలి. ఇక్కడ టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్ లేకుండా ఉండే టర్మ్స్ తీసుకోవాలి. కాబట్టి మనము ఈ టర్మ్ రాయాల్సిన అవసరం లేదు. సో ఎక్స్ లేకుండా ఉండే టర్మ్స్ అన్నాడు కాబట్టి మనం ఈ టర్మ్ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు సి, విచ్ ఇంప్లైస్ వైని కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి y³ 1/y³ ని అవుట్ సైడ్ రాయండి. ఇంటెగ్రల్ x² dx, ఓకేనా, ప్లస్ ఇంటెగ్రల్ 1/y dy ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ ఎక్స్ లేకుండా ఉండే టర్మ్స్ అన్నాడు కాబట్టి మీరు రాసేటప్పుడు ఎక్స్ తో రిలేటెడ్ గా ఉందనుకోండి టర్మ్ కంప్లీట్ గా తీసుకోవద్దండి, అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వెరీ సింపుల్, -1/y³ ఇంటెగ్రల్ x² అన్నప్పుడు x³/3 అవుతుంది, ప్లస్ ఇంటెగ్రల్ 1/y అంటే log y అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు సి. సో విచ్ ఇంప్లైస్ -x³/3y³ plus log y is equal to c. So which is the general solution of the given differential equation. So in this way we will solve the problem. So this is our final answer. So very simple problem. So first of all, you have to check whether it is in the form mdx plus ndy is equal to 0 or not. So mdx plus ndy is equal to 0 form lo undo ledo check cheskondi. mn rayali, dou m by dou y, dou n by dou x kanukondi. Both are equal anukondi, direct ga integral mdx ఈ form లో అప్లై చేయొచ్చు. ఈక్వల్ కాదు కాబట్టి ఇది నాట్ హోమోజీనియస్, సారీ నాట్ ఎగ్జాక్ట్ అంటాం. ఎగ్జాక్ట్ కాదు, ప్లస్ ఇది హోమోజీనియస్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ 1/mx plus ny is ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ ని ఫైండ్ అవుట్ చేశాక మనం ఫస్ట్ ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్ ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేశాక వచ్చినటువంటి వాటిని m1 n1 అనుకోవాలి. సో ఈ m1 n1 ఫైండ్ అవుట్ చేశాక డో m1 by డో y, డో n1 by డో x మీరు క్యాలిక్యులేట్ చేస్తే బోత్ విల్ బి ఈక్వల్. సో మనకి ఇక్కడ ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది. ఎగ్జాక్ట్ అన్న వెంటనే మనం ఎగ్జాక్ట్ కి జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఇక్కడ రాశాను. ఈ ఫార్ములా ప్రకారంగా మనము జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. అండ్ ఫైనలీ వీ గాట్ -x³/3y³ plus log y is equal to c. So in this way we will find the general solution for the non-exact differential. So now we will solve one more problem. The question is like this. So the question is, solve x² y minus 2xy² dx minus x³ minus 3x² dy is equal to 0. So first of all, you should verify whether it is in the form mdx plus ndy is equal to 0 or not. ఫస్ట్ మనం ఇచ్చిన వెంటనే ఇది mdx plus ndy is equal to 0 ఫామ్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత yes, it is in mdx plus ndy is equal to 0 form. Now write down m అంటే dx తో పాటు ఉన్నది, n అంటే dy తో పాటు ఉన్నది. సో ఈ విధంగా మనం mn వాల్యూస్ ని మనం ఇక్కడ రాసుకోవాలి. ఆఫ్టర్ రైటింగ్ m and n, find dou m by dou y as well as dou n by dou x. So dou m by dou y is equal to dou by dou y of m. M means x² y minus 2xy². Okay. So here dou by dou y of x² y minus 2xy². ఇప్పుడు చూడండి ఇక్కడ dou by dou y అంటే partial differentiation with respect to y. Okay. So partial differentiation with respect to y అన్నప్పుడు x రిలేటెడ్ టర్మ్స్ ఏ ఉన్నాయో వాటిని మనం కాన్స్టెంట్స్ గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చూడండి
ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ అవుతుంది, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు వై కదా, కాబట్టి ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. డో బై డో వై ఆఫ్ వై, డో బై డో వై ఆఫ్ వై అంటే 1 అవుతుంది, మైనస్ ఇక్కడ 2 ఆల్రెడీ కాన్స్టెంట్, విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి ఎక్స్ కూడా కాన్స్టెంట్, అంటే 2x ఇస్ కాన్స్టెంట్. ఇక మనం చేయాల్సింది ఏంటి, డో బై డో వై ఆఫ్ వై స్క్వేర్. సో వై స్క్వేర్ కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. డో బై డో వై ఆఫ్ వై స్క్వేర్ అంటే 2y. సో ఆల్ టుగెదర్ ఇట్ విల్ బి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4xy. సో ఇదేంటిది, డో ఎం బై డో వై వాల్యూ. సేమ్ అదే విధంగా డో ఎన్ బై డో ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. డో ఎన్ బై డో ఎక్స్ అంటే ఏంటి, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎన్ అని. ఎన్ అంటే ఏంటి ఇక్కడ, n అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్డ్ మైనస్ 3x స్క్వేర్ y అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం. నౌ డో బై డో ఎక్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ క్యూబ్డ్ అంటే మైనస్ 3x స్క్వేర్. మరి డో బై డో ఎక్స్ ఆఫ్ 3x స్క్వేర్ y అంటే 3 అనేది ఎలాగూ కాన్స్టెంటే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కదా, y కూడా కాన్స్టెంటే, అంటే ప్లస్ 3y అనేది కాన్స్టెంట్, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x. సో సింపుల్ లాజిక్, విత్ రెస్పెక్ట్ టు y అన్నప్పుడు ఎక్స్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ ని కాన్స్టెంట్స్ గా ట్రీట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డో బై డో ఎక్స్ అన్నప్పుడు y ని ఫంక్షన్స్ ఆఫ్ y ని మనం కాన్స్టెంట్స్ గా ట్రీట్ చేయాలి. వెల్ దిస్ ఈస్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6xy. సో ఇఫ్ యూ అబ్జర్వ్ డో ఎం బై డో వై అండ్ డో ఎన్ బై డో ఎక్స్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. So these two are not equal. If these two are not equal, then we say that it is a non-exact differential equation. So non-exact and it is in homogeneous form. చూడండి ప్రతి టర్మ్ కి కూడా మనకి ఇక్కడ పవర్ 3 నే ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ హోమోజీనియస్. సో హోమోజీనియస్ అన్న వెంటనే మనకి గుర్తు రావాల్సింది ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా. సో వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ హియర్? The formula for finding integrating factor for the non-exact differential equations is, and in which are in homogeneous form, is 1 by mx plus ny. So ఇది ఫార్ములా 1 by mx plus ny. మరి ఈ ఫార్ములా ప్రకారంగా మనము IF is equal to 1 by m అంటే మనకు తెలుసు, క్వశ్చన్ లో ఉన్నదే x, m ఇంటూ ఎక్స్ ప్లస్ n అంటే ఇది ఇంటూ y. సో mx ప్లస్ ny చేసేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ x తో మల్టిప్లై చేయండి, ఇక్కడ ఎక్స్ క్యూబ్డ్ y మైనస్ 2x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్డ్ y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ అండ్ 3x స్క్వేర్ y ఇంటూ y ఇస్ 3x స్క్వేర్ y స్క్వేర్. ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్డ్ y మైనస్ ఎక్స్ క్యూబ్డ్ y గెట్స్ క్యాన్సిల్. ఇదేమో 3x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ y స్క్వేర్ అన్నప్పుడు దిస్ ఈస్ x స్క్వేర్ y స్క్వేర్. సో వీ కెన్ రైట్ IF యాజ్ 1 by x స్క్వేర్ y స్క్వేర్, 1 by x స్క్వేర్ y స్క్వేర్. సో ఇలా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్టర్ ఫైండింగ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో దిస్ ఇస్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1 by x స్క్వేర్ y స్క్వేర్. సో ఆఫ్టర్ ఫైండింగ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ we have to multiply the given equation with integrating factor. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్, క్వశ్చన్ అన్నమాట, ప్రాబ్లం. ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2xy స్క్వేర్ డిఎక్స్, ఇది మనకి ఇచ్చినట్టు ఈక్వేషన్ 1 అన్నమాట. దీన్ని IF అంటే 1 by x స్క్వేర్ y స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ దీన్ని కంప్లీట్ గా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అంటే 1 by x స్క్వేర్ y స్క్వేర్, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ తో మనం మల్టిప్లై చేస్తున్నాం, 1 by x స్క్వేర్ వై స్క్వేర్ తో మల్టిప్లై చేస్తున్నాం. సో మల్టిప్లై చేశాక ఈ టర్మ్ మనకి ఏమవుతుంది, m1 అవుతుంది. సో m1 ని జాగ్రత్తగా రాసుకుందాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై ఉంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంది. సో మనకి ఇక్కడ 1 by y వస్తుంది. చూడండి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ y ఉంది, y స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ అయితే y వస్తుంది. మైనస్ ఇక్కడ y స్క్వేర్ క్యాన్సిల్, ఒక x క్యాన్సిల్ అవుతుంది, అంటే 2 by x. ఇది m1. అదే విధంగా n1 ని క్యాల్కులేట్ చేద్దాం. సో n1 అన్నప్పుడు ఇక్కడ చూడండి మైనస్
ఆఫ్ ఎక్స్ క్యూబ్డ్ బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది ఎక్స్ బై వై స్క్వేర్ మైనస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి 3 బై వై. అంటే సింపుల్ గా దీన్ని 3 బై వై మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ m1 అండ్ దిస్ వన్ ఇస్ n1. ఇది m1, ఇది n1. సో ఇలా m1 n1 వాల్యూస్ రాశాక నెక్స్ట్ మనం ఏం చేయాలి, జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫార్ములా ఏంటి, ఇంటెగ్రల్ m1 dx ప్లస్ ఇంటెగ్రల్ n1 dy is equal to c. ఇక్కడ యూ హ్యావ్ టు ట్రీట్ y యాజ్ కాన్స్టెంట్, వైని కాన్స్టెంట్ గా ట్రీట్ చేయాలి m1 చేసేటప్పుడు. n1 dy చేసేటప్పుడు ఏం చేయాలి, టర్మ్స్ నాట్ కంటైనింగ్ x, x లేకుండా ఉండే టర్మ్స్ ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఎలాగానే చూద్దాం. విచ్ ఇంప్లైస్, సో ఇంటెగ్రల్ 1 by y minus 2 by x dx. ఇక్కడ టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్ అన్నాడు, ఎక్స్ లేకుండా ఉండే టర్మ్స్ రాయాలి. సో n1 లో ఈ టర్మ్ లో ఎక్స్ ఉంది కాబట్టి సో ఈ టర్మ్ తీసుకునే అవసరం లేదు. కాబట్టి మనం తీసుకోవాల్సిన టర్మ్ ఏంటి, 3 by y dy is equal to c. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, y ని మనం కాన్స్టెంట్ గా ట్రీట్ చేయాలి. చూడండి m1 dx y ని కాన్స్టెంట్ గా ట్రీట్ చేయాలి. n1 dy టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్, ఎక్స్ లేకుండా ఉండే టర్మ్స్, ఉన్నదే 2 టర్మ్స్, అందులో ఒక టర్మ్ లో ఎక్స్ ఉంది కాబట్టి ఈ టర్మ్ ని తీసుకోవద్దు, మిగతా టర్మ్ 3 by y dy is equal to c. Now the next step is so here if you treat y as constant, 1 by y కూడా కాన్స్టెంటే కదా, ఇక్కడ జాగ్రత్తగా చేయాలి. y అనేది కాన్స్టెంట్ అయితే 1 by y కూడా కాన్స్టెంటే అవుతుంది. ఇంటెగ్రల్ dx మైనస్ 1 by y అనేది కాన్స్టెంట్, సో ఇంటెగ్రల్ dx అయింది. 2 అనేది జనరల్ గానే కాన్స్టెంట్, 1 by x dx. ఇక్కడ 3 కాన్స్టెంట్, 1 by y dy is equal to c. So which implies, so integral dx అంటే x కదా, x by y minus 2 log x plus 3 ఇంటెగ్రల్ 1 by y అంటే log y, 3 log y is equal to c. మనకి లాగరిథమిక్ ఫార్ములాస్ ఐడియా ఉన్నాయి కదా, మనకు log m log a ఉందనుకోండి. సో we need to recall the formula. సో m log a అంటే log a పవర్ m అని కదా. సో అకార్డింగ్ టు దట్ ఫార్ములా మనం ఇక్కడ అలానే ఇంకొక ఫార్ములా మనకి గుర్తుండాలి, log a మైనస్ log b అంటే log a by b. సో లాగరిథమిక్ ఫార్ములాస్ ఒక్కసారి మనం రీకాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి అకార్డింగ్ టు దట్ దిస్ ఇస్ x by y మైనస్ దీన్ని మనం log x స్క్వేర్ అని రాయొచ్చు. m log a is log a పవర్ m కాబట్టి ఇది log y క్యూబ్డ్ అని రాసుకోవచ్చు, is equal to c, which implies x by y. ఇది చూడండి log a మైనస్ log b అనే మోడల్లో ఉంది కాబట్టి దీన్ని మనం log a by b, a అంటే y క్యూబ్డ్ by x స్క్వేర్, y క్యూబ్డ్ by x స్క్వేర్ is equal to c. So in this way we can find this is nothing but the general solution. So this is the way how we find the general solution for the given non-exact differential equation. So this is the final answer. దీన్ని బాక్స్ లో వేసి పెట్టేసేయండి, నీట్గా సరిపోతుంది. సో వెరీ సింపుల్. ఫస్ట్ మనం ఇక్కడ mdx plus ndy is equal to 0 మోడల్లో ఉందా లేదా చూడండి, mn రాసుకోండి.
డో ఎం బై డో వై, డో ఎన్ బై డో ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ మీకు వచ్చి ఉండాలి. సో ఈక్వల్ అయితే డైరెక్ట్ గా ఇంటెగ్రల్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఇస్ ఈక్వల్ టు సి ఫార్ములా అప్లై చేసి జిఎస్ కనుక్కుంటాం. ఇక్కడ నాట్ ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఇది హోమోజీనియస్ లో ఉందా లేదా. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ హోమోజీనియస్ దెన్ ఓన్లీ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ 1 బై ఎంఎక్స్ ప్లస్ ఎన్వై. సో ఎం తెలుసు, ఎన్ తెలుసు, ఎంఎక్స్ ప్లస్ ఎన్వై సింప్లిఫై చేయండి, 1 బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ వచ్చింది. దీన్ని మనం ఈక్వేషన్ తో మల్టిప్లై చేయాలి. చేస్తే ఏమవుతుంది, ఇక్కడ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో M1 N1 మనం ఇక్కడ చేయట్లేదు, కానీ డో M1 బై డో వై, డో N1 బై డో ఎక్స్ మనకి ఈక్వల్ కావాలి, ఈక్వల్ అవుతాయి కూడా. అంటే ఇక్కడ ఇది మనకు ఎగ్జాక్ట్ డిఏ అయిపోయింది. సో ఎగ్జాక్ట్ అయింది కాబట్టే మనం ఇక్కడ జనరల్ సొల్యూషన్ ఫార్ములాని అప్లై చేస్తున్నాం. సో జనరల్ సొల్యూషన్ ఫార్ములాలో M1 చేసేటప్పుడు వైని కాన్స్టెంట్ గా, అంటే 1 బై వై కూడా కాన్స్టెంటే కాబట్టి సింపుల్ గా మనకి ఇంటెగ్రల్ డిఎక్స్ వస్తుంది అనమాట. అలానే ఇక్కడ టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్ అంటే ఎక్స్ లేకుండా ఉండే టర్మ్ అంటే ఒక 3 బై వై ఒకటి, దానికి మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ సింపుల్ లాగరిథమిక్ ఫార్ములేస్, ఇక్కడ మనం బేసిక్ ఫార్ములే అప్లై చేసి మనం జనరల్ సొల్యూషన్ ని ఈ విధంగా రాస్తున్నాం. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి. So in this way we can find the integrating factor for the non-exact differential equations which are in homogeneous form. So you can practice the remaining problems also in the similar manner. Thank you.